నియోజకవర్గంలో మట్కాపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఎక్కడైనా మట్కా ఆడుతున్న సమాచారం తెలిసినా మట్కా కోసం సెల్ ఫోన్లు వాడిన వారిపై కఠిన చర్యలు తీసుకుని కేసు నమోదు చేస్తామని గిద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య హెచ్చరించారు. ప్రకాశం జిల్లా కొమరోలు పోలీస్ స్టేషన్ గిద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య సందర్శించారు. నియోజకవర్గ స్థాయిలో మట్కాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు మట్కా నిరోధానికి పోలీస్ సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఉదయం న్యూస్ తో మాట్లాడుతూ నియోజకవర్గంలో చాప కింద నీరులా మట్కా సెల్ ఫోన్ల ద్వారా జరుగుతున్నట్లు సమాచారం ఉందని, ఇందుకోసం ఎస్పీ డీఎస్పీ గారి ఆదేశాల మేరకు పోలీస్ బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తూ ఉన్నామని, ఎక్కడైనా మట్కా ఆడుతున్నట్లు కానీ మట్కా కోసం సెల్ ఫోన్లు ఉపయోగిస్తున్నా కానీ వారిని వెంటనే పట్టుకుని కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తామని, మట్కా ఎవరు ఆడినా చట్ట వ్యతిరేకమైన శిక్ష తప్పదన్నారు. అలాగే రాత్రి సమయాల్లో పొలాల్లో రైతులు జాగ్రత్తగా ఉండాలని, మోటార్ల దొంగతనాలు జరుగుతున్నాయని, గ్రామంలో రాత్రి సమయంలో ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. హెల్మెట్ అనేది ప్రతి ఒక్కరూ కోర్టు ఆదేశాల మేరకు, ఎస్పీ ఆదేశాల మేరకు వినియోగించాలని, హెల్మెట్ లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎవరు చేసినా మట్కా కానీ ఇసుక కానీ అక్రమంగా ఎటువంటి అక్రమ చర్యలు చేసినా కానీ దాని మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మట్కా అనేది మాత్రం ఇక్కడ గిద్దలూరు నియోజకవర్గ ప్రాంతంలో ఉన్న దాని మీద ఖచ్చితంగా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఉక్కుపాదం మోపడం జరుగుతూ ఉంది. ఎవరు అట్టాడు దాడినా కానీ వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుని ఖచ్చితంగా జైలు పంపించి ఏర్పాటు చేస్తాం. దాంతోపాటు కొమరోలులో ఉన్న ప్రధాన సమస్య అయిన ట్రాఫిక్ మీద కూడా దృష్టి పెడుతున్నాం. ఖచ్చితంగా దాంతోపాటుగా రోడ్డు యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ రోడ్డు యాక్సిడెంట్లు కూడా తగ్గించడానికి మేము ఖచ్చితంగా మా ఎస్ఐ గారి ఆధ్వర్యంలో వెహికల్ చెకింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్స్ క్లియర్గా చేస్తున్నాం. అవేర్నెస్ కూడా చేస్తూ ఉన్నాం. అందరూ కూడా ప్రజలు కూడా గమనించాలి. ఎట్టి పరిస్థితుల్లో హైకోర్టు యొక్క ఆదేశాలను ఉద్దేశించి హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. కాబట్టి హెల్మెట్ ఖచ్చితంగా వాడాలి. హెల్మెట్ లేకపోతే మాత్రం చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా కేసులు బుక్ చేస్తాం. ఎవరన్నా రైతులు నైట్ పూట ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మర్లు ఉన్నప్పుడు మీరు దాని మీద ఒక దృష్టి పెట్టుకొని ఉండండి. ఎవరన్నా అనుమానంగా తిరుగుతున్నా కానీ మాకు తెలియజేస్తే మేము ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. కాబట్టి ఇదంతా గమనించి ఇల్లీగల్గా ఎటువంటి చర్యలు చేసినా కానీ చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము ఖచ్చితంగా స్ట్రెంత్ యాక్షన్ తీసుకొని వాటి మీద చర్యలు తీసుకుంటాం తెలియజేస్తాం.